మీలో ఎవరైతే ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటున్నారో సో వాళ్ళు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. అదేంటంటే మనకి రీసెంట్గా చూసుకుంటే ఇండియన్స్ ఎవరైతే ఆస్ట్రేలియా వెళ్ళారో సో వాళ్ళ మీద కొన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి. సో అంతకుముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో దీని తర్వాత ఈరోజు చూసుకుంటే ఇంకో విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే అతని పేరు సౌరవ్ ఆనంద్ అనమాట. సో అయితే అతను ఫార్మసీ దగ్గర మందులు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అయితే ఒక 5 యువకులు వెనకమాల నుంచి వచ్చి అతని మీద దాడి చేశారు. సో ఆ దాడిలో చూసుకుంటే అతని చెయ్యి కట్ అయింది, దాని తర్వాత మెడకి గాయాలని, తలకి కూడా గాయాలని. సో మరి ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మరి అక్కడ దగ్గరలో హాస్పిటల్లో జాయిన్ చేస్తే మళ్ళీ ఆ హాస్పిటల్లో డాక్టర్స్ ఆ చేతిని అతికిచ్చేశారనమాట. అయితే మరి దీని తర్వాత ఎవరైతే దీనికి కారణం అయ్యారో సో వాళ్ళందరూ పట్టుకోవాలని చెప్పేసి పోలీసులు ప్రయత్నిస్తే సో మరి ఏకంగా 4 దొరికారు. సో ఇంకొకడైతే దొరకాల్సి ఉందన్నమాట. సో మరి ఇటువంటి ఇన్సిడెంట్స్ అంటే మనం బయటికి వెళ్ళినా సరే మనకి సెక్యూరిటీ అనేది చాలా కరువు అయిపోయింది. సో మనకి ఆస్ట్రేలియాలో, మనకి అమెరికా వెళ్తే ఎవడు లేపేస్తాడో అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. మరి ఇప్పుడు ఆస్ట్రేలియాలో చూసుకుంటే ఎప్పుడు ఎవడొచ్చి అటాక్ చేస్తాడో అర్థం కాని సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో మరి దీన్ని బట్టి మరి అక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా కొన్ని స్ట్రిక్ట్ యాక్షన్స్ అయితే తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. సో మరి చూద్దాం ఏం తీసుకొస్తారో అనేది.